So good evening dear students. Right now we are going to discuss about example number 6 from real numbers chapter of Great and Mathematics. Already మనం రూట్ 2 రూట్ 3 రూట్ 5ని ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కాంట్రడిక్షన్ మెథడ్, అలాగే కోప్రైమ్స్ యొక్క కాన్సెప్ట్, అలాగే థీరం అంటే పి అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే పి అనేది ఏని కూడా డివైడ్ చేయాలి, ఈ మూడింటిని ఉపయోగించుకుని రూట్ 2 రూట్ 3 రూట్ 5 అనే నెంబర్స్ని ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. సేమ్ అదే మోడల్లో ఇప్పుడు రెండు నెంబర్ల కాంబినేషన్లో ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. అంటే రూట్ 2 రూట్ 3 రూట్ 5 ఏంటవి ఇర్రేషనల్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క కంటిన్యూషన్ మోడల్ అనమాట. సేమ్ అదే ప్రాసెస్, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడక్కర్లా. బట్ దాంతో పోలిస్తే ఇది ఇంకా సింపుల్ మెథడ్ అనమాట. ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఎగ్జాంపుల్ నెంబర్ 6 ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏమంటున్నాడో చూడండి. షో దట్ 5 మైనస్ రూట్ 3 యాజ్ ఇర్రేషనల్. ఓకే, ఇప్పటి వరకు మనం సింగిల్ నెంబర్స్ చూసాం. అంటే రూట్ 2 రూట్ 3 రూట్ 5 ఇలా చూసాం. బట్ ఈసారి ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్, అంటే ఒక 5 మైనస్ రూట్ 3ని ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, మనం 9th క్లాస్లో చదువుకున్నాం డిఫరెన్స్ బిట్వీన్ ఒక రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఇది రేషనలే కదా, 5 అంటే 5/1 కింద రాసుకోవచ్చు, అవునా కదా. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఒక రేషనల్ ఇర్రేషనల్ ఎప్పుడూ కూడా ఇర్రేషనలే. అలాగే మల్టిప్లికేషన్ చేసినా కూడా ఇర్రేషనలే, డిఫరెన్స్ చేసినా కూడా ఇర్రేషనలే అని చెప్పి మనం నేర్చుకున్నాం 9th క్లాస్లో. సేమ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తాం. ఏంటి, 5 మైనస్ రూట్ 3ని ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. మనం ఎంచుకునే మెథడ్ ఏంటి, కాంట్రడిక్షన్. అదే రాసాను చూడండి. బై ద ప్రాసెస్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్. కాంట్రడిక్షన్ అంటే ఏం చెప్పానండి మీకు ఆల్రెడీ ప్రతి వీడియో క్లాస్కి చెప్తున్నాను. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే వాడిచ్చినటువంటి స్టేట్మెంట్కి మనం ఆపోజిట్ వేలో అజంప్షన్ చేసుకోవడము. ఆపోజిట్ వే అంటే ఏంటి, 5 మైనస్ రూట్ 3 ఇర్రేషనల్ అంటున్నాడు. దానికి ఆపోజిట్ ఏంటి, 5 మైనస్ రూట్ 3 రేషనల్ అని చెప్పి అజంప్షన్ చేసుకుంటాం. కాబట్టి బై ద ప్రాసెస్ ఆఫ్ కాంట్రడిక్షన్ లెట్ అస్ అజ్యూమ్ ఏమని, 5 మైనస్ రూట్ 3 యాజ్ ఇర్రేషనల్ కాకుండా రేషనల్ అని చెప్పి అజంప్షన్ చేసుకుంటాం. అంటే రేషనల్ అంటే ఏంటి, A/B ఫామ్ లేదా P/Q ఫామ్ రాసుకోవచ్చు లేదా. కాబట్టి 5 మైనస్ రూట్ 3 ఈక్వల్ టు A/B రాసుకున్నామా లేదా. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. 5 మైనస్ రూట్ 3 ఉంది, మైనస్ రూట్ 3 అటువైపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ రూట్ 3 అయింది. అంటే 5 ఈజ్ ఈక్వల్ టు A/B ప్లస్ రూట్ 3 అయింది. కాబట్టి రూట్ 3 అలాగే ఉంచి ప్లస్ A/B ఏదైతే ఉందో ఇది ఇటువైపు తీసుకొచ్చేయండి. అంటే మైనస్ A/B కింద మారిందా లేదా. ఇదిగో రూట్ 3ని అలాగే ఉంచాను, ప్లస్ రూట్ 3 అలాగే ఉండి ప్లస్ A/B ఇటువైపు వస్తే ఏమైంది, మైనస్ A/B అయింది. అంటే 5 మైనస్ A/B. అంటే ఇప్పుడు ఫైనల్గా 5కి ఏమీ లేకపోతే డినామినేటర్లో 1 వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1కి Bకి ఎల్సిఎం ఏమవుతుంది, B అవుతుంది, అవునా కదా. 1కి Bకి ఎల్సిఎం B అయ్యింది. ఇప్పుడు 1 టేబుల్లో B ఎన్నిసార్లు, B టైమ్స్, అవునా. 1 టేబుల్లో B రావాలంటే Bతో మల్టిప్లై చేయాలి. B ఇంటూ ఇక్కడ ఏముంది 5, అంటే 5 ఇంటూ B 5B మైనస్ మైనస్. ఇప్పుడు Bలో B ఎన్నిసార్లు, 1 టైం, 1 ఇంటూ A అంటే ఫైనల్గా 5B మైనస్ A ఎంత వచ్చింది, 5B మైనస్ A బై డినామినేటర్లో B ఈక్వల్ టు రూట్ 3 ఉందా లేదా. ఫైనల్గా రూట్ 3 ఈక్వల్ టు, అవునా, రూట్ 3 ఈక్వల్ టు 5B మైనస్ A/B. అంటే దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు లేదా. అంటే ఏం లేదు, 5B మైనస్ A/Bని ఒక ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1లో LHS ఒక విధంగా ఉంది, RHS ఒక విధంగా ఉంది. అంటే ఇప్పుడు రూట్ 3 ఏంటి, మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఏంటి, రూట్ 2 రూట్ 3 రూట్ 5 ఏమని ఇర్రేషనల్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో రూట్ 3 అంటే ఇర్రేషనల్. బట్ RHSలో ఫ్రాక్షన్ చూడండి, 5B మైనస్ A/B. అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1లో, అంటే ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఇందులో A కామా B ప్లేస్లో కనుక, అంటే ఇక్కడ A ఇక్కడ B ఇక్కడ B, అంటే A కామా B ప్లేస్లో కనుక ఏవైనా ఒక ఇంటీజర్స్ కనుక ప్లేస్ చేస్తే, అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అలా ఏవైనా ఇంటీజర్స్ కనుక ప్లేస్ చేస్తే ఇది ఒక ఫ్రాక్షన్లోకి వచ్చేస్తుంది, అవునా కదా. ఫ్రాక్షన్లోకి వచ్చిందంటే ఏంటి, P/Q ఫామ్. అంటే ఇదంతా ఏమైపోతుంది అప్పుడు, 5B మైనస్ A/B అని ఒక ఫ్రాక్షన్ కింద మారిపోతుంది. ఎప్పుడు, A కామా B ప్లేసుల్లో ఏవైనా ఒక ఇంటిజర్స్ పెడితే ఇదంతా ఒక ఫ్రాక్షన్ కింద మారిపోతుంది. ఫ్రాక్షన్ కింద మారిందంటే ఏంటి, 5B మైనస్ A/B అని ఒక రేషనల్ అయిపోతుందా లేదా. అంటే RHS సైడ్ ఏమో రేషనల్ అయిపోతుంది, బట్ రూట్ 3 ఏమో మనం ఇప్పుడే ప్రూవ్ చేసాం ఇర్రేషనల్. కాబట్టి ఒక ఇర్రేషనల్ అన్నది రేషనల్కి ఎప్పుడూ కూడా ఈక్వల్ కాదు. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కాబట్టి ఇలా ఉండకూడదు. అంటే 5 మైనస్ రూట్ 3 రూపంలోనే ఉండాలి. అంటే అది ఇర్రేషనల్ అని చెప్పి మనం ప్రూవ్ చేస్తాం అనమాట. అర్థమైందా లేదా.
అంటే ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ అన్నది ఒక p/q ఫామ్లోకి మారిపోతుంది. ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏబీ ప్లేస్లో ఏమైనా ఒక నెంబర్స్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆర్హెచ్ఎస్ అన్నది ఒక రేషనల్ నెంబర్ కింద మారిపోతుంది. బట్ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది, ఇర్రేషనల్ రూపంలో ఉండిపోతుంది. కాబట్టి రూల్ ప్రకారంగా √3 అనేది ఒక రేషనల్ నెంబర్కి ఈక్వల్ కాదు. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కాబట్టి వాడిచ్చిందే కరెక్ట్ అనమాట. 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7లో కలుద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.